హాయ్ అండి. నమస్తే. సాహసమే జీవితం అనే కథను విందాము. సమయం రాత్రి 9:45 గంటలు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి విశ్వకు భోజనం వడ్డిస్తుంది వర్ణ. ఆమె మనసులో ఎంతో భారం ఉన్నప్పటికీ జీవితంలో బాగా రాజీ పడిపోయింది. విశ్వ మాత్రం తన మానాన తాను శుభ్రంగా భోజనం చేస్తున్నాడు. కాస్త డ్రింక్ చేసి ఉండటం వల్ల ఆరాటంగా తింటున్నాడు. తను ఏనాడు నువ్వు భోజనం చేశావా అని వర్ణను అడిగింది లేదు. తను మాత్రం తన భర్త కడుపు నిండా భోజనం చేయాలని కోరుకుంటుంది. అందుకే తాను డ్రింక్ చేసి వచ్చినా బలహీన పడకుండా ఉండేందుకు కావలసిన ఫుడ్ మేకింగ్ చేస్తుంది. భోజనం పూర్తయింది. విశ్వ కనీసం వర్ణ వంక చూడకుండానే బెడ్రూమ్ వైపు నడిచాడు. అప్పటికే ఓ బెడ్ పై పిల్లలు ఇద్దరు మత్తుగా నిద్రపోతున్నారు. వర్ణ డైనింగ్ టేబుల్ పై సామాన్లన్నింటినీ చక్కబెట్టి బెడ్రూమ్ లోకి ప్రవేశించింది. విశ్వ మనసులో ఈరోజు ఆమె పట్ల కోరిక బలంగా ఉంది. అందుకే ఎప్పుడు మత్తుగా నిద్రపోయే విశ్వ వర్ణ కోసం బెడ్ పై కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఆమె రాగానే ఆమెను చేయిపట్టి తన వైపు మొండిగా లాక్కున్నాడు. వర్ణకు ఎందుకో బాధగా అనిపించింది. ప్లీజ్ వదిలిపెట్టండి అంది. ఏంటి నువ్వు మాట్లాడేది? మనిద్దరం భార్యాభర్తలం తెలుసు కదా అన్నాడు ఎర్రటి కళ్ళతో విశ్వ. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకే మన ప్రతిరూపాలు అక్కడ నిద్రిస్తున్నాయి అంది నిర్వేదంగా. ఓ పర్వాలేదే, నీకు మాటలు వచ్చాయి అన్నాడు బెడ్ పై నుంచి లేచి విశ్వ. ఇన్నాళ్ళు మీతో అణిగిమణిగి కాపురం చేశాను, కానీ ఏనాడు నేను మీకు అర్థం కాలేదు. అందుకే మాట్లాడటం నేర్చుకున్నాను అంది వర్ణ. ముందు నోరు మూసుకుని నా అవసరం తీర్చు అన్నాడు కోపంగా విశ్వ. నేను మీతో సంసారం చేయగలను, కానీ వ్యభిచారం చేయలేను అంది రోషంగా వర్ణ. ఏంటే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుసా అంటూ గట్టిగా అరిచాడు విశ్వ. నాకు తెలిసే మాట్లాడుతున్నాను. మీరు రమ్మనగానే రావటానికి నేను సిద్ధంగా లేను. శృంగారం అనేది భార్యాభర్తలిద్దరికీ ఇష్టం కావాలి. అలా కానప్పుడు అది వ్యభిచారమే అవుతుంది. అది మీకు తెలుసా అంది వ్యతిరేకిస్తూ. ఓహో పర్వాలేదే, చాలా మాటలు నేర్చావు. ఇదంతా ప్రేమికుడి వల్లనేమో. వాడిని చూసా నీకు ధైర్యం అన్నాడు గతాన్ని తవ్వుతున్నట్లుగా విశ్వ. ఆపండి మీ అర్థం లేని వాగుడు. భార్యాభర్తల దాంపత్యంలో దాపరికం ఉండకూడదని నేను ఆనాడు మీకు అన్ని విషయాలు చెప్పాను. కానీ అదే ఈనాడు నా జీవితానికి శాపంగా మారుతుంది అని అనుకోలేదు. అయినా కూడా ఇన్నాళ్ళు మీతో నమ్మకంగా సంసారం చేశాను. కానీ మీరు నన్ను ఏనాటికి నమ్మలేకపోతున్నారు. అందుకే ఈ రోజు నుండి నేను భార్యగా కాకుండా మీ ఇంటి పని మనిషిగా ఉండాలి అనుకుంటున్నాను అంది బాధగా వర్ణ. అక్కడికి నేనేదో నిన్ను హింస పెడుతున్నట్లు మాట్లాడుతున్నావే. చేసిన పని అంతా నువ్వు చేసి నన్ను తప్పుపడుతున్నావేంటి? అయినా నీ గతాన్ని నేను చెప్పమని అడిగానా? నువ్వే చెప్పావు. అందుకే అది ముళ్ళై ఇప్పటికీ నా మనసులో గుచ్చుకుంటుంది. ఆ బాధను మర్చిపోవటానికే నేను ఇలా తాగుతున్నా అన్నాడు విశ్వ. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, మన దాంపత్యంలో అరమరికలు ఉండకూడదని నమ్మకంతో మీతో చెప్పా. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు. అలా చెప్పి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో. మిమ్మల్ని నమ్మి చెప్పినందుకు మీరు దానిని నాపైనే బ్రహ్మాస్త్రంగా ఉపయోగిస్తారని అనుకోలేదు అంది వర్ణ. నువ్వు చాలా తెలివైన దానివి. అందుకే నీ తల్లిదండ్రులను కాపాడుకుని నన్ను బాధలోనికి నెట్టేశావు. దానిని మర్చిపోవటానికి రోజు నేను ఎంత నరకయాతన పడుతున్నానో నీకు తెలుసా అన్నాడు సమర్థించుకుంటూ విశ్వ. సరే, ఇదంతా జరిగిపోయిన కథ, మనిద్దరికీ తెలిసినదే. పైగా అది ఎప్పటికీ మారదు, మర్చిపోలేనిది. కానీ ప్రస్తుతం నువ్వు నాకు కావాలి అంటూ మరోమారు ఆమెపై చేయి వేశాడు విశ్వ. ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి. చెప్పానుగా, నేను ఈ రోజు నుండి ఈ ఇంటిలో పని మనిషిని మాత్రమే అంది వర్ణ. చూడు వర్ణ, తెగేదాకా లాగితే నువ్వే నష్టపోతావు. ఈ సాహసం నీకు మంచిది కాదు అన్నాడు హెచ్చరికగా విశ్వ. మీరు చెప్పింది నిజమే. ఎన్నాళ్ళు నేను ఓపికగా అన్ని భరించాను. ఇక నా వల్ల కాదు. మౌనంగా మనసును రాయి చేసుకోలేను. అందుకే సాహసం చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నిర్ణయించుకున్నాను. మొదటిసారిగా
జీవితంలో సాహసం చేస్తున్నాను అంది మనసులో దుఃఖాన్ని దిగమింగుకుని వర్ణ. అదే నీ నిర్ణయం అయితే పని మనిషికి నా బెడ్రూమ్లో కాదు కాదు నా ఇంట్లో స్థానం లేదు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటూ గట్టిగా అరిచాడు విశ్వ. ఒక్కసారిగా జల్లుమన్న గుండెతో అక్కడే నిలబడిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నేలను తాకాయి. విశ్వ పట్టరాని కోపంతో ఆమె చేయి పట్టి లాక్కెళ్లి వీధి బయటకు తోసేసి తలుపు మూశాడు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ చాలా హడావిడిగా ఉంది. స్టూడెంట్స్ అందరూ క్లాసుల వైపు నడుస్తున్నారు. క్యాంపస్లో విశాలమైన రోడ్డుపై చెట్ల నీడలో రిషితో కబుర్లాడుతూ వర్ణ నడుస్తోంది. వర్ణ ఇప్పుడు ఎంఎస్సి సెకండ్ ఇయర్. మొదటి సంవత్సరంలోనే తనకు రిషి పరిచయం. అతను చదువులో టాపర్, పైగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని వర్ణ బాగా నమ్మింది. అందుకే అతనితో స్నేహం చేసింది. రిషి కూడా వర్ణ అభిప్రాయాలను గౌరవించేవాడు. చదువులోనూ వర్ణకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. జీవితంలో విజయాలు ఎలా సాధించాలో ఆమెకు ఓడి గెలిచిన పర్సనాలిటీస్ సక్సెస్ కథలను వినిపించేవాడు. వర్ణకు రిషిని చూస్తే ఒక ఎన్సైక్లోపీడియా తన వద్ద ఉన్నట్లు అనిపించేది. అందుకే క్యాంపస్లో ప్రతి క్షణాన్ని అతనితోనే గడిపేది. రిషి పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు. వర్ణ కూడా సాదాసీదా కుటుంబం నుండి వచ్చింది. వీరిద్దరి మధ్య స్నేహం సెకండ్ ఇయర్లో ప్రేమగా మారింది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. రిషి తెలివితేటలకు ఫారిన్ కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఈ విషయాన్ని వర్ణకు చెప్పగానే తెగ సంబరపడిపోయింది. జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అని భావించింది. చదువు పూర్తయిన వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించింది. సెకండ్ ఇయర్ పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే రిషి ఉద్యోగం నిమిత్తం ఫ్లైట్ ఎక్కాడు. గుండెల్లో కొంత భారం అనిపించినా భవిష్యత్తుపై ఆశలు వర్ణను కొంతవరకు కంట్రోల్ చేశాయి. రోజులు గడిచాయి. రిషి ప్రతిరోజు వర్ణతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేవాడు. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. కొంతకాలం నుండి రిషి వీడియో కాల్స్ రావడం ఆగిపోయాయి. వర్ణకు కాస్త బాధ కలిగిన రిషి మీద నమ్మకం ఊరట చెందేలా చేసింది. నేను వస్తున్నాను, ప్రజెంట్ ఫ్లైట్లో ఉన్నాను, మరో అరగంటలో ల్యాండ్ అవుతున్నాను అంటూ ఓ రోజు రిషి వర్ణకి కాల్ చేశాడు. ఆమె తెగ సంబరపడిపోయింది. వెంటనే హడావిడిగా ముస్తాబై ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఫ్లైట్ వచ్చింది. రిషి లగేజ్తో కనిపించాడు. వెనకనే ఓ చిన్న పాపని ఎత్తుకుని ఓ అమ్మాయి అతన్ని ఫాలో అవుతూ కనిపించింది. వర్ణ మనసులో సందేహం మొదలయ్యింది. హాయ్ వర్ణ, ఎలా ఉన్నావు అంటూ రిషి పలకరించాడు. నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంటూ మనసులో సందేహంతో నవ్వుని ముఖం మీద పులుముకుని అడిగింది. ఐఎమ్ ఫైన్, బై ది బై షీఈజ్ మై వైఫ్, హీఈజ్ మై కిడ్ అంటూ పరిచయం చేసేటప్పటికీ వర్ణ గుండెల్లో అగ్నిపర్వతం బ్రద్దలైంది. ఆ క్షణంలో ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు. పైగా అంత తేలికగా పరిచయం చేసేసరికి ఆమె ఆహా అంటూ బుర్ర ఊపి మెల్లిగా ముందుకు కదిలింది. ఏం జరిగిందని ప్రశ్నించాలనే సాహసం చేయలేకపోయింది. హే వర్ణ, అలా వెళ్ళిపోతున్నావేంటి? నా టాక్సీలో రా, మీ ఇంటి దగ్గర దింపుతా అన్నాడు రిషి. లేదు రిషి, మీరు వెళ్ళండి, నాకు వేరే పని ఉంది అంటూ బాధాతప్త హృదయంతో ముందుకు నడిచింది. రిషి ఆ మాటలను చాలా క్యాజువల్గా తీసుకుని భార్యతో ట్యాక్సీ ఎక్కాడు. వర్ణ మనసంతా గందరగోళంగా ఉంది. నేను మోసపోయానా లేక ఓడిపోయానా? రిషి ఏమిటి అంత క్యాజువల్గా చెప్పేశాడు అంటూ తనను తానే ప్రశ్నించుకుంటూ ఉండగా రిషి కాల్ వచ్చింది. మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ విషయం తెలుసుకోవాలన్న ఆలోచనతో లిఫ్ట్ చేసి హలో అంటూ పలకరించింది. సారీ వర్ణ, నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. అనుకోని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. నువ్వు నన్ను మన్నిస్తావని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నీ మనసు నాకు తెలుసు, అందుకే అంటుండగానే సరే రిషి, కొంతమందికి కొన్ని అలా రాసి పెడతాడు దేవుడు. బహుశా నాకు ఇలా రాశాడేమో. నేను బాధపడుతున్నది ఇప్పుడు మిమ్మల్ని చూసి కాదు, ఈ విషయం ఎన్నాళ్ళు దాచిపెట్టినందుకు అంది వర్ణ. నిజమే వర్ణ, కానీ దానికి ఒక కారణం ఉంది అని ఏదో చెప్పబోతూ ఉండగా అవసరం లేదు రిషి, నిన్ను దగ్గరగా చూసిన దానిని అర్థం చేసుకోగలను. పైగా ఓడి గెలిచిన సెలబ్రిటీస్ కథలు ఎన్నో నీ దగ్గర విన్నదానిని తట్టుకోగలను. కానీ ఎంతైనా ఆడపిల్లను కదా, కాస్త టైం పడుతుంది. మీరు హ్యాపీగా ఉండండి. ఇంతకు ముందులా నేను మీతో మాట్లాడి
మీ సంసారంలో అలజడి రేపలేను. బహుశా ఇదే లాస్ట్ కాలేమో అంది బాధను దిగమింగుకుని వర్ణ. ఆ మాటలకు సమాధానం ఏమివ్వాలో తెలియని రిషి మౌనంగా ఉండిపోయాడు. వర్ణది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లిదండ్రులిద్దరూ ఒక్కతే కూతురు కావటంతో అపురూపంగా పెంచారు. వర్ణ చిన్నప్పటి నుండి చాలా చురుకైన పిల్ల, వాగుడుకాయ. అందరితోనూ కలుపుగోలుగా ఉండేది. వర్ణకు ఫ్యాషన్ల కంటే సంస్కృతి అంటే చాలా ఇష్టం. అందుకే చాలా ట్రెడిషనల్గా సింపుల్గా మేకప్ అయ్యేది. కళ్లకు నల్లని కాటుక, నుదుటిన గుండ్రపు బొట్టు, ముక్కుకు ముక్కెర, చామన ఛాయ రంగుతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం వర్ణ సొంతం. రిషి ప్రేమకు దూరమైనప్పటికీ ఆ బాధను తనలోనే దాచుకుంది. తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేయలేదు. దానితో వారు వర్ణకు విశ్వతో పెళ్లి సంబంధం ఖాయపరిచారు. వర్ణ రూపం విశ్వను పూర్తిగా కట్టిపడేసింది. ఆమెతో చాలా ప్రేమగా ఉండేవాడు. అందుకే పెళ్ళైన కొద్ది రోజులకే నిజాయితీగా తన ప్రేమ సంగతిని విశ్వకు చెప్పింది. మొదట్లో విశ్వ దానిని అంగీకరించినప్పటికీ రాను రాను అతనిలో అనుమానపు రాక్షసత్వం పెరిగిపోయింది. అప్పటి నుండి వర్ణ జీవితం మసకబారడం మొదలైంది. కాలింగ్ బెల్ శబ్దం వినగానే డోర్ ఓపెన్ చేసిన మహిక వర్ణను చూసి, వర్ణ, ఇదేంటే ఎంత అర్ధరాత్రి వచ్చావు? ఎనీ ప్రాబ్లం అంది ఆదుర్దాగా. నేను ఇప్పుడు ఏం చెప్పలేను. కాస్త ఈ రోజు నాకు షెల్టర్ ఇవ్వగలవా అంది ఆర్ద్ర హృదయంతో వర్ణ. హే వర్ణ, ఏంటి నువ్వు మాట్లాడేది? నేను నీకు షెల్టర్ ఇవ్వాలా? ఇది నీ ఇల్లు అనుకో. నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడే ఉండు అంటూ అడగకుండానే బాధను అర్థం చేసుకుని లోపలికి ఆహ్వానించింది మహిక. ఆ రాత్రంతా వర్ణ మనసు వర్షిస్తూనే ఉంది. మెల్లగా సూర్యుడు పైకి వచ్చాడు. వర్ణ ఫ్రెషప్ అయ్యి కూర్చుంది. ముఖం బాగా కందిపోయింది. కనులు బాగా ఎరుపు ఎక్కాయి. టిఫిన్ తీసుకొచ్చి వర్ణ ముందు ఉంచిన మహిక, వర్ణ, నీ పేరులో ఉన్న రంగులు నీ ముఖంలో కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందే? పిచ్చిదానిలా అలా అర్ధరాత్రి ఎలా రాగలిగేవే? నీకు ఏమైనా అయి ఉంటే అంటూ ప్రశ్నించింది మహిక. దుఃఖం ఆపుకోలేని వర్ణ నాకు చచ్చిపోవాలని ఉంది అంటూ బోర్ని విలపించింది. వర్ణ, చిచ్చి, అవేం మాటలే. అయినా అంత కష్టం నీకేం వచ్చింది? అది సరే గాని ముందు టిఫిన్ చేయి అంది మహిక. దానికి వర్ణ నిరాకరించేసరికి మహిక ముందు టిఫిన్ చేయి అంటూ ప్లేట్లోని ఇడ్లీలు విరిచి తన నోటికి అందించింది. దానిని చేతితో వర్ణ అడ్డుకునేసరికి, చూడు వర్ణ, చచ్చిపోవాలన్నా ఓపిక కావాలి. ప్లీజ్ ముందు ఇది తిను అంది మహిక. ఆశ్రయం ఇచ్చిన స్నేహితురాలి మాట కాదనలేక కాస్త ఎంగిలిపడింది వర్ణ. అయినా నువ్వు చచ్చిపోయేంత కష్టం నీకేం వచ్చింది అడిగింది మహిక. జరిగిందంతా చెప్పుకొచ్చింది వర్ణ. మనసు కాస్త తేలిక పడేసరికి ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మహిక కాలేజీలో డిగ్రీలో తనకంటే సీనియర్. తన ఫ్రెండ్స్ ర్యాగింగ్ చేస్తుంటే అడ్డుకుంది. అప్పటి నుండి తనతో చాలా స్నేహంగా ఉండేది. వర్ణ ప్రతి విషయాన్ని తనతో పంచుకునేది. ఆ స్నేహం దారులు వేరైనా అలాగే కొనసాగుతూ వచ్చింది. వర్ణకు తన ప్రాణ స్నేహితురాలు ఇదే ఊరిలో ఉన్నదన్న సంగతి విశ్వకు తెలుసు. అంతలో అక్కడికి వచ్చాడు విశ్వ. హే విశ్వ, నువ్వేంటి ఇలా వచ్చావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు అంది మహిక. ఇదంతా గమనిస్తున్న వర్ణకు ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. చెప్పడం మర్చిపోయాను వర్ణ, నా క్లాస్మేట్ విశ్వ. క్లాస్మేటే కాదు, నా ఎక్స్ లవర్ కూడా అంటూ ఓపెన్ గా గలగలా చెప్పింది మహిక. విశ్వ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ మహిక, నేను ఎందుకు వచ్చానంటే తను నా భార్య అంటూ మహికకు వర్ణను పరిచయం చేశాడు. మహిక ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఏంటి విశ్వ నువ్వనేది? వర్ణ నీ భార్య? నువ్వేనా వర్ణను ఎంత హింస పెట్టింది? నేను నమ్మలేకపోతున్నాను. అయినా వర్ణ చేసిన తప్పేంటి? నిన్ను నమ్మి నిజాయితీగా అన్ని విషయాలు నీతో చెప్పుకుంది. అదేనా తను చేసిన తప్పు? మరి నీ విషయం వర్ణకు ఎందుకు చెప్పలేదు? గట్టిగా ప్రశ్నించింది మహిక. సారీ మహిక, జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఓపెన్ గా ఉంటే సుఖంగా ఉంటారని చెప్తారు. నేను ఎక్కడ పుస్తకాల్లో కూడా చదివాను. కానీ ఎందుకో నేను అలా ఉండలేకపోయాను. ఈ విషయంలో వర్ణ కరెక్ట్గా ఉంది. కానీ నేను తనని చాలా బాధ పెట్టాను.
ఇప్పుడు ఇలా ప్రత్యక్షంగా ఎదుటిపడి నా విషయం తెలిసినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు విశ్వ. హలో విశ్వ, మీరేనా? నా భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తను నాకు అన్నీ చెప్పింది. అనుకోని పరిస్థితుల్లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంట కదా. ఎనివే, నేను చాలా లక్కీ, నాకు తను దొరికింది అంటూ మహికను దగ్గరకు తీసుకుని ఒక చేత్తో కౌగిలించుకుని చెప్పాడు అనురాగ్. అనురాగ్ మాటలు వినేసరికి విశ్వ చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం అనురాగ్లో కనిపించింది, నాలో లోపించింది. అందుకే మనసుకు పొరలు కమ్మాయి. పాపం వర్ణ నిజాయితీగా ఉండి చాలా బాధను మనసులోనే ఎన్నాళ్లు మోసింది అనుకున్నాడు విశ్వ తన మనసులో. ఎనివే, జరిగిందేదో జరిగిపోయింది విశ్వ. నేను నీ పెళ్లికి రాలేకపోయాను. అలాగే నువ్వు కూడా నా పెళ్లికి రాలేదు. బహుశా దేవుడు అందుకేనేమో ఇలా కలిపాడు. ఈరోజు మీరిద్దరూ మా స్పెషల్ గెస్ట్లు. సో ఈ రోజంతా మీరు ఇక్కడే ఉండాలి అంటూ ఆర్డర్ వేసింది మహిక. ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడి ఉండిపోయాడు విశ్వ. ఏంటే, నువ్వేమంటావు? వర్ణని ప్రశ్నించింది మహిక. ఆయననే అడుగు అని వర్ణ అనేసరికి సరిపోయింది మీ ఇద్దరి తీరు. ఇంకా ఎవరిని ఏమీ అడిగేది లేదు, ఇదే ఫిక్స్ అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది. సమయం రాత్రి 9:45. రెండు జంటలు హుషారుగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. బెడ్రూమ్లో విశ్వ వెయిట్ చేస్తున్నాడు. మహికతో ముచ్చట్లు పూర్తి చేశాక వర్ణ రూంలోకి ఎంటర్ అయింది. వర్ణను చూసిన విశ్వకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మెల్లగా వర్ణ విశ్వ పక్కన కూర్చుంది. వర్ణ, నా ప్రేమ విషయం బయటపడినందుకు నా మీద నీకు కోపంగా లేదా అడిగాడు విశ్వ. లేదండి, ఏ రోజు కూడా మీరు మహిక పేరును కలలోనైనా తలచినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు మీ మీద మరింత గౌరవం, నమ్మకం పెరిగాయి అంది వర్ణ. వర్ణ మాటలకు ఆశ్చర్యపోయాడు విశ్వ. ప్రేమించిన మనిషి ఎదురుగా ఉన్నప్పటికీ తన గురించి ఎంత గొప్పగా ఆలోచించింది. కానీ నేను ప్రేమించిన మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా ఇన్నాళ్ళు వర్ణ గురించి ఎంత తప్పుగా ఆలోచించాను అనుకున్నాడు విశ్వ. విశ్వ పడుతున్న అంతర్మదనాన్ని అతని కళ్లల్లో గమనించిన వర్ణ అతని చేతిపై చేయి వేసి ఓదారుస్తున్నట్లుగా అదిమి పెట్టేసరికి విశ్వ పశ్చాత్తాపంతో ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు. వారి అనురాగం ఆ క్షణాన విశ్వవర్ణమై విరజిమ్మింది. నమ్మకం జీవితాన్ని నడిపిస్తుంది, ఓర్పు జీవితాన్ని గెలిపిస్తుంది. జీవితం అనే ప్రయాణంలో సాహసాలు చేయక తప్పదు. అప్పుడే తీరాలను జీవన తరంగాలు చేరతాయి. అయిపోయిందండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.